విద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి కుతూహలము ఈ జన్మలో మీరు చేసిన ప్రయత్నముతో పాటుగా పూర్వజన్మలలో మీరు భగవంతుణ్ణి చేరుకోవడం కోసం మీరు చేసినటువంటి పుణ్యకర్మలే మిమ్మల్ని ఇవాళ ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి స్థితిని పొందుతున్నారని పరమాత్మ మన యొక్క జన్మ రహస్యమును తెలియజేస్తూ ఉన్నారు. మన యొక్క జన్మయందు ఉన్న రహస్యం ఏమిటి అంటే, ఒక పశువులాగా జీవనాన్ని కొనసాగించి పూర్తి చేయడం కాకుండా భగవంతుడు ఏమంటున్నారు, పూర్వజన్మలలో మీరు ఎవరెవరికైతే బాకీ పడి ఉన్నారో, ఎలాంటి బాకీ, కొందరికి మీరు ఒక 2 మంచి మాటలు చెప్పడం ద్వారా మీ యొక్క రుణం పూర్తవుతుందండి. కొంతమందికి మీ సంపదలను ఒక్కొక్కసారి ఏం చేస్తుంటాం మనం, దొంగలు దొంగిలించడం కానివ్వండి, లేకపోతే మనమే ఏమరపాటుతో పోగొట్టుకోవడం కానివ్వండి, ఏదో ఒక సందర్భంలో మనం మన యొక్క సంపదను పోగొట్టుకున్నామంటే ఏం జరిగినట్టు, మన యొక్క రుణాన్ని వేరొకరికి ఎవరికైతే చెల్లించవలసి ఉందో ఆ రుణాన్ని చెల్లించడము ద్వారా మన యొక్క రుణానుబంధాన్ని పూర్తి చేసుకుంటున్నాము. అంటే ఇక్కడ పెద్దలు ఒక మాట చెప్తారు, జరిగింది మన మంచికే, తర్వాత ఇప్పుడు జరుగుతున్నది కూడా మన మంచికే, ఇక జరగబోయేది కూడా మన మంచికే అన్నప్పుడు మీరు మీ జీవితంలో జరుగుతున్నటువంటి ఆనందంతో కూడిన విషయాలు కానివ్వండి, దుఃఖంతో కూడిన విషయాలు కానీ, వీటి పట్ల మీరు ఒక స్థిరమైనటువంటి అభిప్రాయానికి రాకండి. ఏమంటున్నారు ఇక్కడ, దుఃఖం వస్తే నేను పూర్వజన్మల్లో చేసిన పాపం పోయిందనుకోండి, ఇప్పుడు సుఖాలు వస్తే నేను పూర్వజన్మలలో చేసినటువంటి ఏదైతే పుణ్యం ఉందో ఆ పుణ్యం అనుభవంలోకి వచ్చింది, కరిగిపోయింది. అంటే పాపము పుణ్యము 2 తరిగిపోతున్నాయి. కష్టాలు వస్తే పాపం పోయింది, పుణ్యాలు ఉండడం వలన సుఖాలు వస్తాయి. కాబట్టి ఈ సుఖ దుఃఖములతో కూడినటువంటి ఇష్ట అయిష్టం అనే 2 విషయాల పట్ల ఎవరికైతే వ్యామోహం పోతుందో అప్పుడు మనం ఈ దేహం అనేటటువంటి పంజరంలో నుంచి విడిపించుకోవడానికి కావలసిన అవకాశం దొరుకుతుందని మనకు భగవంతుడు చెప్తున్నారు. కృష్ణ పరమాత్మ చెప్పారు, మీ అందరికీ ఇష్టము అయిష్టము అనేది పుట్టుకతోనే వచ్చింది, ఈ సత్యం తెలుసుకోండి. ఒకరి మీద ప్రేమ, ఒకరి మీద ద్వేషం మీకు కలుగుతుంది అంటే కారణం ఏమిటంటే, పూర్వజన్మలలో మనము ఎవరెవరితో జీవించి ఉన్నామో, ఏ ఏ సంస్కారాల యందు శ్రద్ధ కలిగి ఉన్నామో వాటి ప్రకారముగానే మన యొక్క ఇష్టము అయిష్టం అనేది భగవంతుడు మనం ఈ శరీరాన్ని తీసుకున్న వెంటనే కొన్ని వస్తువుల పట్ల ఇష్టాన్ని, కొన్ని వస్తువుల పట్ల అయిష్టాన్ని పుట్టుకతోనే కల్పింపచేశారు అనే సత్యం మనకు 7వ అధ్యాయంలోనండి 27వ శ్లోకంలో చూసుకోవచ్చు. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. పుట్టుకతోడే సమస్త ప్రాణులు, ఏదో కేవలం మనుషులకే కాదండి, పశువులకు కూడా ఇష్టాలుంటాయి. తర్వాత స్థావరములుగా ఉన్నటువంటి ఈ చెట్లకి కూడా ఏముంటాయి, ఇష్టము అయిష్టము అనేటటువంటి విషయాలు భగవంతుడు నిర్ణయిస్తాడట. ఎలా నిర్ణయిస్తున్నాడు, తన ఇష్టం వచ్చిన ప్రకారంగా నిర్ణయిస్తాడా,
మనం చేసిన కర్మానుసారంగా నిర్ణయిస్తారా అంటే మన యొక్క కర్మానుసారంగా. ఇప్పుడు చూడండి, మనం ఒక సినిమాను చూసినప్పుడు ఆ సినిమాలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సంఘటన నచ్చుతుంది. మనం ఒక షాప్‌కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగుకు సంబంధించిన వస్తువు. కొంతమంది రంగు చూసి ఇష్టపడతారు. కొంతమంది రూపం చూసి ఇష్టపడతారు. అంటే ఒకే వస్తువులో ఉన్నటువంటి మనం వివిధ విషయాలలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని ఇష్టపడి తెచ్చుకుంటారు. ఒక్కొక్కసారి నాకిది ఇష్టం లేదని విడిచిపెడుతూ ఉంటారు. అంటే జీవితంలో మనం ఎవరినైనా అంగీకరిస్తే వాళ్ళలో 99 చెడ్డ విషయాలున్నా మనకు నచ్చిన ఒక్క విషయం ఉంటే వాళ్ళని మనం భరిస్తామండి. ఇదంతా భగవంతుడు ఎందుకు చెప్తున్నారు? మీ అందరికీ పుట్టుకతోడనే రాగద్వేషాలు ఉన్నాయి. ఈ రాగద్వేషాలనేటటువంటి వలలో నుంచి బయటపడండి. మాయ అనే భ్రాంతి నుంచి బయటపడతారంటున్నారు. అంటే మనమందరం ఇక్కడ మాయ అనేటటువంటి ఒక తొడుగు మన మీద ఉంది అని కృష్ణ పరమాత్మ చెప్పారు. మనం ఎప్పుడూ చెప్పుకుంటామండి. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయ సమావృతః అంటారు. యోగమాయ కప్పి ఉండడం వలన మీ స్వస్వరూపం తెలుసుకోవట్లేదు మీరు. మీ స్వస్వరూపం తెలియాలంటే మరి మీరేం చేయాలి? ఈ మాయ మీద మీకు రాగము, ద్వేషము లేకుండా చూసుకోండి. ఒక వస్తువును చూడగానే అబ్బా నాకు ఈ వస్తువు ఇష్టము అనకండి. ఒక వస్తువు చూడగానే నాకు ఇష్టం లేదని అనకండి. అది మీకు సంప్రాప్తించింది, దాని వలన మీకు ఏ ఉపయోగం ఉంటే దాన్ని వాడుకోండి, పర్వాలేదు. కానీ ఇది లేకపోతే నేనుండలేను, ఇది ఉండడం వల్ల నేను ఎక్కువ ఆనందం పొందాననేటటువంటి ఆ మమకారము అనేటటువంటిది, అహంకారం అనేటటువంటిది మీరెప్పటికీ కలిగి ఉండకండి. అలా కలిగి ఉన్నన్ని రోజులు మళ్ళీ మళ్ళీ శరీరాలు తీసుకోవాలి. ఈ శరీరంతోనే భార్యాబిడ్డలను పోషణ చేయడం కాదండి. ఈ శరీరం పొందక పూర్వము కొన్ని ఎంత 84 లక్షల రకాల ఉపాధులకి భార్యలుగా, భర్తలుగా మనమందరం జీవించి ఉన్నాం. ఇక నా వల్ల కాదు, నేను ఏ శరీరాన్ని తీసుకోను, ఇక సంసారం అనే రాగమునందు నేనుండను, బంధమునందు నేనుండను అని మనం నిర్ణయం తీసుకోవాలి అంటే భగవంతుడు చెప్తున్నారు మనందరికీ కూడా. ఇదంతా కల్పితమైనటువంటి గాథయే కానీ, ఒక కల్పితమైనటువంటి చిత్రమే కానీ శాశ్వతం కాదు. మనం కలలో మనకు నచ్చిన పదార్థాన్ని తింటున్నాం అనుకోండి, నిజంగా అక్కడ తింటున్నామా అంటే తినకపోయినా తింటున్నటువంటి భావన పొంది ఉన్నాం. అంటే సత్యంలో జరిగిందంత తావత్సత్యం జగద్భాతి శుక్తికా రజతం యత యావన్న జ్ఞాయతే బ్రహ్మ సర్వాధిష్టానమద్వయమని శంకరాచార్యుల వారు ఆత్మబోధలో చెప్పారన్నమాట. అంటే ఇక్కడ ఈ జగత్తంతా కూడా సచ్చిదానంద స్వరూపమైనటువంటి భగవంతుడి చేతనే ఈ లోకాలన్నీ సృష్టింపబడ్డాయి. ఈ లోకమంతా అంటే ముత్యపు చిప్ప ఉంది కదండి, ఆ ముత్యపు చిప్ప మనకు ఏమనిపిస్తుంది? వెండిలాగా తోస్తుందండి. దాన్ని మనం దగ్గరికి తెచ్చుకొని చూసామనుకోండి, ఇది వెండి కాదు, ముత్యపు చిప్ప అని అర్థమైనట్టు ఈ లోకాన్ని మీరు వీళ్ళు వేరు వాళ్ళు వేరు అని చూస్తున్నంత కాలం, కంటికి కనపడుతున్న విషయాల మీద మీరు భ్రాంతి పెంచుకున్నంత కాలము కూడా భగవంతుడి చేత సృష్టింపబడినటువంటి ఈ లోకాలన్నీ మీకు సత్యంలాగా కనిపిస్తాయి. ఎప్పుడైతే సద్గురువు యొక్క జ్ఞాన ప్రబోధ చేత ఇదంతా సత్యం కాదు, ఇదంతా ఒక గోడ మీద వేయబడినటువంటి చిత్రములో ఉన్నటువంటి విషయాలు ఎలా సత్యమో అని మనకు సత్యంలాగా ఎలాగైతే కనపడతాయో ఈ లోకంలో ఉన్న విషయాలు మనం తినటం సత్యంలాగా ఉంటుంది. మనం దుఃఖాన్ని పొందడం, సుఖాన్ని పొందటం ఇదంతా జరుగుతుంది కదా. రాముడే అడుగుతాడండి, ఎవరి దగ్గరికో ఎందుకు, శ్రీరామచంద్రుడు అడుగుతారు. ఏమంటారంటే అందరూ అన్ని విషయాలు చేస్తున్నారు, ఇదంతా కల్పితం అంటే ఎలా, దాన్ని మేము ఎలా నమ్మగలుగుతాము అని చెప్పేసి శ్రీరామచంద్రుడు మాట్లాడతాడనమాట. అలా మాట్లాడినప్పుడు వశిష్ఠుడు చెప్తారు, మీ కంటికి కనపడుతున్న విషయాలన్నీ సత్యంలాగా ఎందుకు కనిపిస్తున్నాయి? ఒక వస్తువును చూసినప్పుడు దాని మీద మమకారం పెంచుకుంటున్నారు.
నా పిల్లలు అన్నప్పుడు ఆ పిల్లల కోసం అని చెప్పేసి మీరేం చేస్తారు? ధర్మాన్ని అతిక్రమించి కూడా ప్రవర్తిస్తారు. ఎందుకు ప్రవర్తిస్తాం? నా పిల్లలు కోరుకున్న వస్తువు నేనివ్వాలనేటటువంటి మిష చేత భగవంతుడు చెప్పిన నియతి తప్పుతామండి. అలా నియతి ఎందుకు తప్పుతున్నారు? నా వాళ్ళు అనేటటువంటి మమకారం అనేది నీ లోపట ఉంది. ఆ మమకారం నీ చేత ఏం చేయించింది? ధర్మాన్ని కూడా విడిచిపెట్టగలిగినంత గొప్ప శక్తి ఎందుకు వచ్చింది? ఇది కొద్ది రోజులు మాత్రమే ఉండేటటువంటి నటన. ఇప్పుడు మీరు ఎంత ప్రేమగా పెంచినా మీ పిల్లలు మీతోనే ఉంటారా? ఏదో ఒక రోజున పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతారు. అంటే కేవలం చావు అనేటటువంటి బంధమే మనల్ని తెంచుతుందని కాకుండా చూసినా ఈ లోకంలో ఏమవుతుంది? పిల్లలు ఒక చోట పుడతారు, ఇంకొక చోట పెరుగుతారు. అంటే లోకంలో జరిగేటటువంటి విషయాలన్నీ మనం ఏం చేస్తాం? పరిశీలనగా చూసినప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే, కంటికి కనపడుతున్నదంతా కూడా ఇవాళ నా పిల్లలే సర్వస్వం అనుకున్న జీవితంలో ఏదో ఒక రోజు ఆ పిల్లలు మిమ్మల్ని విడిచిపెట్టి చదువుల కోసమో, ఉద్యోగాల కోసమో, వివాహాల సందర్భంగానో విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వాళ్ళు లేకుండా కూడా ఉండే రోజులలో మీరు సంతోషంగా కూడా ఉంటారు. అంటే ఏది శాశ్వతం కాదు అనేది మనకు అర్థమవుతుంది కదా. మరి శాశ్వతం కాని విషయాల కోసం మీరు భగవంతుడు చెప్పిన నియతి తప్పకండి. ఇప్పుడు ఈ లోకమంతా అసత్యము అనే దాన్ని మనం అర్థం చేసుకోవడం మనకు చేత కాకపోయినా భగవంతుడు అంటున్నారు, ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అని చెప్పేసి విచారణ చెయ్యండి ఫస్ట్. ఇహమూత్ర ఫలభోగార్థం అంటారు. అంటే ఇక్కడ ఈ లోకంలో పరలోకంలో ఉన్నటువంటి విషయాలలో ఏది శాశ్వతమైనది ఏది అశాశ్వతమైనదో చూడండి. స్వర్గంలో శాశ్వతత్వం లేదు. ఈ లోకంలో నాది అనుకున్న వస్తువు యందు శాశ్వతత్వం లేదు. ఇవాళ ఒక వస్తువు కొనుక్కుంటామండి, ఆ వస్తువు శాశ్వతంగా మనతో ఉంటుందన్న గ్యారంటీ ఉందా? ప్రతి వస్తువుకి కూడా ఏముంది? ఖచ్చితంగా ఏదో ఒక రోజున డేట్ ఆఫ్ బర్త్ ఉందంటే డేట్ ఆఫ్ డెత్ ఉంది. ఏ వస్తువుకైనా పుట్టుకతో పాటు మరణం కూడా ఉంటుంది. పుట్టుక మరణము లేనటువంటి వస్తువే ఆత్మ. ఆత్మ ఎవరు అంటే సృష్టి అంతటా నడపబడుతున్నటువంటి ప్రతి ప్రాణిలో నిక్షిప్తంగా దాగి ఉన్నటువంటిది మన హృదయం అనే గుహలోనే ఉంది. ఆ ఆత్మ యొక్క శక్తియే నువ్వు. కానీ ఈ శక్తిని నడిపించేటటువంటి అంటే ఈ శక్తి చేత కల్పించబడినటువంటి మాయవు నువ్వు కాదని నీ అంతట నువ్వు ఏం చేయాలి? విచారణ ద్వారా నశించిపోయే విషయాల మీద ఆసక్తిని పెంచుకోకండి. మనకి శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు అడిగారట, ఈ లోకంలో నాకు సంతోషాన్ని కలిగించగలిగినటువంటి ఒక మాట చెప్పండి అన్నారట. అంటే ఆయన చెప్పారట కృష్ణ పరమాత్మ, ఈ సమయం గడిచిపోతుంది. అంటే నేను ఎప్పుడూ సంతోషంగా ఉండే ఒక మాట చెప్పండి అంటే, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు గుర్తు చేసుకో, ఈ సమయం గడిచిపోతుంది. అంటే ఆనంద క్షణాలు శాశ్వతం కాదు అన్నప్పుడు నీకు నీ యొక్క స్వస్థితిని తెలుసుకోగలిగిన అవకాశం వస్తుంది. ఇప్పుడు మన చాలా మంది ఏం చేస్తారంటే, ఒక కొత్త ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఎవరైనా మన ఇంటికి ఆ ఇంటిని చూడడం కోసం వస్తే మాకు కాబట్టి ఇంత గొప్ప ఇల్లు ఉంది అని ఒక అహంకారం వస్తుంది. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, నేను చెప్పిన మాట గుర్తుపెట్టుకో, ఇది శాశ్వతం కాదు అనే ఒక మాటని మీరు అందులో అప్లై చేయండి. అప్పుడు అవతలి వాళ్ళతో మాట్లాడే మాటలలో అహంకారము లేకుండా వినయంగా అవతలి వారికి సంతోషాన్ని ఇవ్వగలిగిన మాటలు మాట్లాడేలాగా మీ మనస్సును మీరు దిద్దుకోవచ్చు. ఇవాళ ప్రతి ఒక్కరూ ఇవాళ మన ఇంటికి ఎవరైనా ఇల్లు చూడడానికి వస్తే వాళ్ళ ముందు మనకు ఉన్నటువంటి ఐశ్వర్యానంతా కూడా వాళ్ళకి చూయించి గొప్పతనంగా గొప్పలు చెప్పుకొని వాళ్ళని ఏం చేస్తామంటే కించిత్ బాధపడి వాళ్ళు అయ్యో మాకు ఇంతటి ఇల్లు లేదే అని వాళ్ళు చిన్నబుచ్చుకునేంత వరకు మన యొక్క మాటల యొక్క ప్రవాహము అహంభావంతో ఉందనుకోండి. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాం? మన యొక్క గొప్పతనాన్ని చెప్పుకునే ప్రయత్నంలో అవతలి వారి యొక్క తక్కువ స్థితిని చెప్పినప్పుడు వాళ్ళు బాధపడి
వాళ్ళు మనల్ని ఏం చేస్తారంటే ఒక శత్రు స్వరూపంగా వాళ్ళ యొక్క మనసులో భావన చేసుకుంటారు. సంతోషం కోసం మన ఇంటికొచ్చిన వారిని శత్రువులుగా చేసుకోవడంలో ఏం తెలిసింది నీకు? ఏది శాశ్వతమో తెలియనందువలన నువ్వేం చేస్తున్నావు? పొరపడుతున్నావు. క్షణకాలంలో చేసిన తప్పుకు నువ్వు సుదీర్ఘంగా బాధపడాలి. ఎన్ని జన్మలెత్తినా ఈ శత్రుత్వాన్ని నీ అంతట నువ్వు పోగొట్టుకోవాల్సిందే తప్ప ఎవ్వరూ పోగొట్టలేరండి. అంటే చూడండి, మన దగ్గర ఏదైనా ఉంటే అహంకారం, ఏదైనా లేకపోతే ఏం చేస్తున్నాం? దిగజారుడుతనంతో ప్రవర్తిస్తూ ఉంటాం. అందుకే కృష్ణ పరమాత్మ అంటున్నారు, ఈ క్షణం జరిగిపోతుంది. అంటే జరిగిపోతుంది అంటే ఇది శాశ్వతం కాదు, ఈ ఇల్లు నీతో ఉండదు. ఒకవేళ ఈ ఇల్లు ఉన్నప్పటికీ ఈ ఇంట్లో నువ్వు ఉండవు అనే సత్యం కృష్ణ పరమాత్మ చెప్పబడినటువంటి మాటలో అర్థమవుతుంది. అది దుఃఖకరమైన సంఘటన అయినా, అయ్యో నా జీవితంలో ఆనందమే లేదు అని ఎవ్వరూ చింతించకండి. ఎవరి జీవితంలో దుఃఖము శాశ్వతం కాదు, సుఖము కూడా శాశ్వతం కాదు. కాబట్టి మనసుకు ఏం నేర్పించాలి? శాశ్వతమైన వస్తువును పట్టుకోవడంలో జాగ్రత్త నేర్పించాలి. అందుకే కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? ధ్యానమునియందు మీరు కూర్చున్నప్పుడు నశించిపోయేటటువంటి విషయాలలో మీరు శాశ్వతత్వాన్ని గనక విచారణ చెయ్యలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనస్సు మీకు ఇష్టమైన వాళ్ళని గుర్తు చేస్తుంది ధ్యానంలో కూర్చోగానే. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ ఇష్టమైన వాళ్ళని గురించి ఆలోచిస్తూ మనం ఏం చేస్తాం? మనం కళ్ళు మూసుకొని ఉన్న సమయంలో దృశ్య సంబంధమైన విషయాలతో ఆనందంగా ఉండి కళ్ళు తెరుస్తాం. నేను అరగంట సేపు ధ్యానం చేశానండి అంటారు. ఏ విషయాన్ని ధ్యానం చేశారు? నాకు ఇష్టమైన విషయాన్ని ధ్యానం చేస్తాం. ఒక ఇంట్లో ఒక ఇంటి యజమాని ధ్యానం చేసుకుంటూ ఉన్నారట. ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ఇంటికి ఎవరో వచ్చారట. వస్తే వాళ్ళ కోడలు గారు పిలిచి లోపల కూర్చోబెట్టారు. మీ మామయ్య గారు ఉన్నారా అమ్మా అంటే, ఉన్నారండి అన్నారు. ఏం చేస్తున్నారు? మా మామయ్య గారు, మా అబ్బాయి బర్త్డే ఈరోజు సాయంత్రం జరపబోతున్నాము, ఆ పిల్లవాడికి ఏ గిఫ్ట్ కొనాలి అని చెప్పి మా మామయ్య గారు ఆలోచన చేస్తూ ఉన్నారు అని చెప్పారట. ఈ మాట ధ్యానం చేస్తున్నటువంటి మామగారికి వినపడింది. ఇప్పుడు మామగారు ధ్యానం అయిపోయి వచ్చిన తర్వాత, ఏంటమ్మాయి, ఎవరైనా నా కోసం వచ్చారా అంటే, వచ్చారు మామయ్య గారు అంటే, ఏం చేస్తున్నానని చెప్పారంటే, మా మామయ్య గారు ఈరోజు మార్కెట్లో ఏ వస్తువు కొనాలి బాబు బర్త్డే కోసం అని చెప్పేసి ఆలోచిస్తున్నానని అన్నారట. అంటే ధ్యానమునందు నువ్వు ఏ విషయాన్ని స్మరణ చేస్తున్నావనే దాని మీద నీకు స్పృహ ఉండాలి. అందుకే జాగరూకత లేకుండా నువ్వు చేసిన ధ్యానము సక్సెస్ కాదండి. ధ్యానంలో నువ్వు ఎలా ఉండాలి? ఎలర్ట్గా ఉండాలి, మెలకు. ఇప్పుడు లోకంలో పెద్దలు ఏం చెప్తారంటే, ఒంటరిగా ఉన్నప్పుడు మీ మనసు ఏం ఆలోచిస్తుందో విచారణ చెయ్యండి. తర్వాత నలుగురిలో ఉన్నప్పుడు మీరేం చేయాలి? మీ నాలుకని జాగ్రత్తగా పెట్టుకోండి. ఏదో ఒకటి మాట్లాడేశారనుకోండి, నలుగురిలో ఉన్నప్పుడు మనం మాట్లాడినటువంటి మాట ఒకరికి సంతోషాన్ని ఇచ్చి ముగ్గురిని బాధ పెట్టిందనుకోండి, ఇప్పుడు మనం ఒకరిని స్నేహం పరిధిలో పెట్టేసి ముగ్గురిని శత్రువులుగా పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు? మన యొక్క నాలుక యొక్క కంట్రోలింగ్ మనకు లేకపోవడం వల్ల. రెండవది ఇంకేం చెప్పారు? ఇప్పుడు 10 మందిలో ఉన్నప్పుడు నీ చూపు జాగ్రత్త. నీవంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారా? నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారా? మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఒక్కొక్క సందర్భంలో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, పరిచయం లేనటువంటి అపరిచితులు కూడా ఉంటారు. వాళ్ళు ఎవరెవరికి స్నేహితులో ఎవరెవరికి శత్రువులో ఇవన్నీ ఏమీ తెలియదు. మన యొక్క చూపుని గనక మనం ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ళతోనే మాట్లాడుతూ ఏ విషయాల గురించి మాట్లాడకూడదు అవన్నీ మాట్లాడామనుకోండి, ప్రమాదంలో పడిపోతాం. అందుకే ఏమంటారు? ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనసు ఏం ఆలోచిస్తుందో విచారణ చేయి. నలుగురిలో ఉన్నప్పుడు నాలుక జాగ్రత్త, 10 మందిలో ఉన్నప్పుడు నీ చూపు జాగ్రత్త అంటున్నారు. ధ్యానమునందు ఉన్నప్పుడు నీ మనసు నీకు ఇష్టమైనటువంటి వస్తువు మీద లగ్నమవుతుందండి. ఇప్పుడు పంచదార డబ్బా మనం ఒక 20 డబ్బాల
లో అంటే ఎక్కడ పెట్టినా మనం కనుక్కోవడానికి టైం పడుతుంది. స్టీల్ డబ్బాలో పంచదార పోసి పెట్టామని ఒక చీమను తీసుకొచ్చేసి పంచదార డబ్బాను కనుక్కోమంటే మనకంటే స్పీడ్గా కనుక్కుంటుంది. అంటే దానికి ఇష్టమైనటువంటి వస్తువును గుర్తించడంలో తనకి అంతటి శక్తిని భగవంతుడు ఇచ్చాడు. అంటే ఇక్కడ భగవంతుడు మనకి ఏం చెప్తున్నారు? మీకు ఇష్టమైన వస్తువు మీదనే మీ మనస్సు వాలుతుంది కాబట్టి మీ మనసుకు ఇష్టమైన వస్తువు ఆత్మ అయి ఉండాలి. లోకంలో నా కూతురంటే ఇష్టం, నా భర్త అంటే ఇష్టం, లేకపోతే నా సంపదలంటే ఇష్టం, నేను చేయించుకున్న బంగారం అంటే ఇష్టం, నాకున్న ఇల్లు అంటే ఇష్టం, నాకు ఓ బ్రహ్మ పదవి అంటే ఇష్టం, లేకపోతే ఓ కలెక్టర్ పదవి అంటే ఇష్టం. అంటే ఇప్పుడు నీ మనసు దేని గురించి ఆలోచిస్తుంది? ఇష్టమైన దాని గురించి ఆలోచిస్తుంది. ఆ భగవంతుడు అంటున్నారు, సద్గురువు దగ్గరికి వెళ్ళి నువ్వు జ్ఞానోపదేశాన్ని పొందిన తర్వాత సద్గురువు నీ యొక్క లక్ష్యాన్ని చెప్తారు. ఏంటి ఆ లక్ష్యం? లక్ష్యము అన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అదేదో ఒక కొత్త వస్తువులాగా భావన చేస్తుంటారు. నీ యొక్క స్వస్వరూపము ఈ శరీరం కాదు. ఈ శరీరంలో నువ్వు బంధింపబడి ఉన్నటువంటి అంటే ఒక ఖైదీవి అని చెప్పారు. మనం సద్గురువు దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడమండి. ఎందుకు ఇష్టపడము అంటే ఈ జైల్లో నువ్వు బంధింపబడి ఉన్నావనే సత్యం తెలిసినప్పుడు నువ్వు ఆ విడిపించుకోవడానికి చేసే ప్రయత్నంలో బంధువులతో నువ్వు సరైనటువంటి సత్సంబంధాలు పెట్టుకోరు. సమాజంలో కూడా ఏం చేస్తుంటారు? ఎక్కడెక్కడ తన యొక్క అవసరం ఉంటుందో అంటే 10 మందికి ఉపకారం జరిగేటటువంటి అవసరం ఉంటే తప్ప ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళడు. అంటే మనం ఏం చేస్తుంటాం? ఒక ఫంక్షన్కి పిలిచారనుకోండి, మనం ఏం చేస్తాం? ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ ఫంక్షన్కి వెళ్ళి మనం ఖచ్చితంగా వస్తాం. కానీ ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వారు ఏ ఏ పరిస్థితులలో అంటే వాళ్ళకున్న సమయాన్నంతా కూడా విలువైన విషయాలకే ఖర్చు పెడతారు. కానీ అనవసరమైనటువంటి శుభ అశుభ అనేటటువంటి కార్యక్రమాలకు ఖర్చు పెట్టరు. మాకు తెలిసినటువంటి శ్రీకాళహస్తిలో శివప్రకాశానందగిరి మాతాజీ ఉంటారండి. ఆ మాతాజీ తను సన్యాసం తీసుకోవడానికి ఇంట్లో వాళ్ళతో పర్మిషన్ తీసుకున్నారు. పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పిన మాట ఏంటంటే, తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా మరణిస్తే నాకు విషయం చెప్పకండి. అంటే చూడండి, అంటే తల్లిదండ్రులు మరణించినప్పటికీ కూడా వెళ్ళకూడదు అని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఇప్పుడు బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా మనం చెయ్యాలి. మరణించిన తర్వాత వెళ్ళి ఆ శవాన్ని చూస్తే ఏమొస్తుందండి? మరి మనకు లోకంలో ఈ నానుడి ఉంది కదా, చనిపోయిన వాళ్ళని చూసి రావాలి అని చెప్పేసి అంటారంటే, పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని తెలియనటువంటి వాళ్ళు మాత్రమే ఈ పని చేస్తారు. పరిపూర్ణమైనటువంటి జ్ఞాన స్థితిలో ఉన్నటువంటి వారికంటే లోకంలో ఏది తమకంటే వేరు కాదు. మనకి చూడండి, మా పెదనాన్నగారు కాలం చేశారు, మా తాతగారు కాలం చేశారు, లేకపోతే తెలిసినటువంటి వాళ్ళు కాలం చేశారు అని వీళ్ళు వేరు వాళ్ళు వేరు అంటున్నాం. వాళ్ళకి ఒక వృక్షమునందు ఉన్నటువంటి కొమ్మలు, తర్వాత దానికి పూసినటువంటి పుష్పాలు కాయలు అన్నీ కూడా తనకంటే వేరుగా ఉంటాయా? తనకంటే వేరుగా ఉండనప్పుడు ఇక తాను తన శరీరమే ఒకటి పడిపోయిందని తాను చూసుకుంటుందా? ఇప్పుడు ఒక చెట్టు ఉందండి, చెట్టుకున్న ఆకు రాలిపోయిందని తను బాధపడుతుందా? బాధపడదు. అది పుట్టింది, దానికి ఓ టైం వచ్చింది, రాలిపోయింది. అంటే జ్ఞానులు అలా ఉంటారు. అంటే ఒకరి యొక్క వాళ్ళ తల్లిదండ్రులు అంటే ఈ శరీరమే నేను అనే భావన ఉన్న వాళ్ళందరూ వెళ్ళి చూసొస్తారు. ఎందుకు? ఈ శరీరం అనేటటువంటి భావనను విడిచిపెట్టడానికి కావలసిన జ్ఞానము కలగడానికి. నేను కూడా ఒకరోజు మరణిస్తాను, మరణించిన తర్వాత నేను ఎక్కడికి పోతాను? మనం ఇది వదిలేసామని. మరణించిన తరువాత వాళ్ళ పిల్లలకి ఏ ఏ వస్తువులు ఎలా పంచుకుంటున్నారో దాని మీద మనకు శ్రద్ధ, లేకపోతే ఆ శరీరం ఎలా పడిపోయింది అనే దాని మీద శ్రద్ధ తప్ప మనకు శాశ్వతమైనటువంటి జ్ఞానాన్ని పొందడంలో మాత్రం వెనకబడుతున్నాం. వీళ్ళు మరణించారు, నిన్నటి వరకు మనతో కలిసి ఉన్నారు. ఈ కలిసి ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు?
అక్కడ వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలు అందుతున్నాయి. ఇప్పుడు ఎవరైనా కాశీ వెళ్లారనుకోండి. అక్కడ వాళ్ళు 10 రోజులకు రావాల్సింది 20 రోజులైనా రాలేదు. ఇప్పుడు మనం ఆలోచిస్తాం. అయ్యో పాపం 10 రోజులలో రావాలి, 20 రోజులైనా రాలేదు. అప్పుడు కరోనా వచ్చినప్పుడు చాలామంది అలా స్ట్రక్ అయిపోయారండి. అప్పుడు ఇక్కడున్న వాళ్ళందరూ ఆలోచన చేశారు. అయ్యో పాపం వాళ్ళకి కావలసిన మందులున్నాయో లేవో, వాళ్ళకి కావలసిన ఆహారం అందుతుందో లేదో, పాపం ఏం ఏం తింటున్నారో, ఎలా ఉంటున్నారో అని చెప్పేసి మనకు బెంగ కలుగుతుంది. అంటే మనం బ్రతికున్నన్ని రోజులు శరీరానికి సంబంధించిన విషయాల గురించి ఆలోచిస్తాం కానీ, శరీరం పడిపోయిన తర్వాత మన యొక్క స్థితిని మనం నిర్ణయించుకోవడంలో మన మీద ఉన్నటువంటి మాయ మనల్ని ఏం చేస్తుందంటే, ఆ స్థితిని తెలుసుకొని ఆలోచించి ఇక్కడ జాగ్రత్త పడటానికి కావలసినటువంటి విధంగా మనల్ని మనం దిద్దుకోలేకపోతున్నాం. దానికి కారణం ఏంటంటే, కంటికి కనపడుతున్న విషయాలేమో మనకు సత్యంలాగా కనపడుతుంటాయి. కంటికి కనపడనటువంటి విషయం ఏదైతే ఉందో, ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానము మాత్రం మనల్ని మరుగున పడవేస్తుంది. అంటే ఒక శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత జీవుడి యొక్క స్థితిని గురించి ఎవరైతే ఆలోచించగలుగుతారో, వాళ్ళు చేసిన పుణ్యకర్మలు వాళ్ళని ఉత్తర లోకాలకు, ఊర్ధ్వలోకాలకు తీసుకెళ్తాయి. మనకు కృష్ణ పరమాత్మ చెప్తారండి, ఊర్ధ్వం గచ్చంతి సత్వస్వ. అంటే సత్వగుణంలో ఉండి అందరి యొక్క మేలు కోరుకుంటున్నాం అనుకోండి, మనమట ఊర్ధ్వలోకాలకు వెళ్తామట అండి, స్వర్గాది లోకాలకు వెళ్తామట. మధ్యే తిష్టంతి రాజసాహ, దేహబంధాలలో కొట్టుమిట్టాడుతూ నా ఇల్లంటే ఇష్టం, నా కుటుంబం అంటే ఇష్టమని కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలతో తిరిగేటటువంటి వాళ్ళు ఉంటారు కదా. అంటే ఇష్టమైతే దానం చేస్తారు, ఆ దానంలో కూడా దంభంతో నలుగురి యొక్క మెప్పు కోసం దానం చేస్తారు. ఇలా తిరిగేటటువంటి వాళ్ళందరూ ఎక్కడ పుడతారంటే రజోగుణ సంబంధమైనటువంటి ఈ భూమి మీద మత్స్యలోకంలో పుడతారట. తర్వాత జగన్య గుణ వృత్తిస్తా అధోగచ్చంతి తామసాహ. ఇక క్రిమికీటకాదులు, తర్వాత పశుపక్షాదులలోకి వెళ్ళిపోయే వాళ్ళు తమో గుణంతో నేను మాత్రమే బాగుండాలి అని చెప్పి ఏ పని చేసినా తన స్వార్థం మాత్రమే చూసుకునేటటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు మరి నీచమైనటువంటి లోకాలలోకి వెళ్తారు, చీకటి లోకాలలోకి వెళ్తారు. తర్వాత క్రిమికీటకాదులలోకి మరి వీళ్ళు వెళ్ళిపోతారట. అంటే ఇక్కడ మనకు శాస్త్రజ్ఞానం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, ఈ జీవుడు ఎక్కడికి వెళ్తారు జ్ఞానులు చెప్పగలుగుతారు. ఒక వ్యక్తి తన యొక్క ప్రవర్తనను బట్టి ఇతడు ఏ లోకానికి వెళ్తాడు, ఎన్ని కష్టాలు పడతాడో చూడగలుగుతారు. ఆత్మజ్ఞానం లేకుంటే ఇదంతా చూడటం సాధ్యం కాదు. సామాన్యులు ఒక శవం దగ్గరికి వెళ్ళడానికి, జ్ఞానులు శవం దగ్గరికి వెళ్ళడానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, మనమైతే సామాన్య స్థితిలో ఉన్న మనమైతే మరణించిన వ్యక్తి యొక్క శవాన్ని చూసి ఒక దండం పెట్టి పుష్పాలు వేసి నమస్కారం చేసి ఎవరెవరికి ఎంతెంత ఆస్తి వస్తుందో వాళ్ళు లెక్క కట్టుకుంటుంటే మనం కూడా కొంత జ్ఞానాన్ని తెలుసుకొని నలుగురికి వచ్చి చెప్పుకుంటాం, వాళ్ళ పిల్లలకి ఇంత ఆస్తి ఇంతమందికి పంచారట అని. కానీ జ్ఞానులైతే ఏం చేస్తారు, ఆ జీవుడు చేసినటువంటి పాప పుణ్య కర్మలను ఆయన జ్ఞాన దృష్టితో పరికించి చూసి ఇతడు పలానా లోకంలోకి వెళ్తున్నాడు, ఇతడు ఇక్కడ చేసిన పుణ్యం ఇంతే ఉంది, ఆ పుణ్యము కొద్ది రోజులు మాత్రమే మంచి లోకాలకు తీసుకెళ్తుంది, తాను చేసినటువంటి పాపపు కర్మలు నీచమైనటువంటి యోనులలోకి వెళ్ళిపోబోతున్నాడని ఆ జీవుడి కోసం తానేం చేస్తాడంటే తన శక్తిని కొంత దారపోస్తాడు. ఎందుకు? అతనికి మంచి జీవనం ఇవ్వండి, ఆ వెళ్ళిపోయేటటువంటి లోకాలలో పాపపు కర్మలను అనుభవించడానికి కావలసిన శక్తిని ప్రసాదిస్తాడు. జ్ఞానులు ఎక్కడున్నా అతడు పుణ్యకార్యాలు చెయ్యకపోయినా జ్ఞానులు ఏం చేస్తారు, ఆ వ్యక్తికి కావలసినటువంటి శ్రేయస్సు గురించి ఆలోచిస్తారు. అందుకే ఆత్మజ్ఞానం ఉండడం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే, ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత మనం పడేటటువంటి ఆ వేదన అనేది ఎలా ఉంటుందో శాస్త్రం తెలిసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ నువ్వు ఏది వండుకుంటే అది తింటావు ఈరోజు. అదేవిధంగా ఇక్కడ నువ్వు చేసిన పుణ్యకర్మలే నిన్నేం చేస్తాయి, ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత నీకు మంచి లేదా చెడు అనేటటువంటి లోకాలు సంప్రాప్తిస్తాయి. కాబట్టి
ఇక్కడ మన యొక్క ప్రవర్తన, మన ఆలోచన, మన మనసులో కదిలేటటువంటి కదలికలు, మనం మాట్లాడేటటువంటి మాట, మన శరీరంతో మనం చేసే కర్మ ఇతరులకు ఆనందాన్ని ఇస్తుందా, దుఃఖాన్ని ఇస్తుందా అని ప్రతి క్షణం జాగరూకతతో ఉండడం అనేది మన మనస్సుకు నేర్పించినప్పుడు ఇది మనం బాహ్యమునందు గమనిస్తుండాలి. బాహ్యమునందు నువ్వు చేస్తున్నప్పుడు ఇప్పుడు నువ్వు ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత నీ మనస్సును సత్య వస్తువు మీద లగ్నం చేస్తావు. అందుకే కృష్ణ పరమాత్మ ఇదే చెప్పారు, యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థిత ఏకాకీయత చిత్తాత్మ నిరాశీర పరిగ్రహ అంటారు. అంటే ఇక్కడ భగవంతుడు మనకి ఏం చెప్పారు, ఒంటరిగా ధ్యానం చెయ్యాలి. ధ్యానం అనేది ఒంటరిగా చెయ్యాలి. ఇంకా ఏం చెప్పారా పరమాత్మ అని అంటే మనందరికీ, మీ మనస్సును నిగ్రహించండి. దేని కొరకు నిగ్రహము అంటే నశించిపోయే మీ వెంట రాని ఆ వస్తువుల కోసం మీరు ఏం చేయొద్దు, వెంపర్లాటను పెట్టుకోకండి. ఇంకా భగవంతుడు మనందరికీ కూడా చెప్తున్నారనమాట, నీలోపట ఉన్నటువంటి పరబ్రహ్మమే నీవుగా ఉన్నావు. నీవు సత్యస్వరూపమైనటువంటి ఆత్మయే కానీ నశించిపోయే శరీరం కాదు అని మనం ప్రతి క్షణము కూడా స్మరణ చేస్తాం. సద్గురు మంత్ర స్మరణము చెయ్యవే మనసా అంటారు. సద్గురు మంత్రము అంటే నీవు ఆత్మస్వరూపమని స్మరణ చెయ్యమని చెప్తున్నారు. ఇక్కడ ఎవరో ఇచ్చినటువంటి మంత్రం కాదు. ఆ మంత్రంలో కూడా ఏముంటుంది, నీవు ఆత్మవి అని తెలియజేసేటటువంటి మంత్రమే తప్ప వాళ్ళ యొక్క పేర్లు ఉండవండి. వాళ్ళ యొక్క పేర్లు ఉండవు. ఎవరి మంత్రం ఇచ్చినా, ఇప్పుడు ఓం నమ శివాయ అన్నారనుకోండి, ఓంకారం ఎక్కడుంటుంది, మన యొక్క త్రికూటంలో ఉంటుంది. ఓం నమ శివాయ అంటే ఆధారము, స్వాదిష్టము, మణిపూరకము, అనాహతము, తర్వాత ఇంకొక చక్రం ఉదానం. ఈ చక్రాల మధ్యలో నమ శివాయ ఆధారం యందు నా, స్వాదిష్టం నందు మా, మణిపూరకం నందు షి అనేటటువంటిది ఉంటుంది, అనాహతంలో వా ఉంటుంది, తర్వాత ఉదానం నందు యా. నమ శివాయ అంటే నీ లోపట, అంటే ఈ శరీరం లోపట నిరంతరము జీవుడు ఏ స్మరణ అయితే చేస్తున్నారో ఆ స్మరణ చేయడమే ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ అనేది ఇలా మనం మంత్రాలను స్మరిస్తున్నామంటే నీ యొక్క స్వస్వరూపాన్ని దర్శనం చేయడానికే నువ్వు మంత్రస్మరణ చేస్తున్నావు తప్ప ఎవరినో ఒక సాకార రూపంలో ఉన్నటువంటి రూపానికి నేను స్మరణ చేస్తున్నానని కాదు. నీ యొక్క స్వస్వరూపం అనేది మాయ చేత కప్పబడి ఉంది. కప్పబడి ఉన్నటువంటి మాయను నువ్వు బయటికి తీసుకునే ప్రయత్నంలో నిరంతరం నువ్వు మెలకువతో ఉన్నప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా, ఏ పని చేస్తున్నా, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అంటూ నువ్వు భగవన్నామ స్మరణం చేస్తున్నావంటే నేను ఈ శరీరము కాదు, శరీరాన్ని తొడుక్కున్నటువంటి సత్యస్వరూపమైన ఆత్మయే నేను అనే జ్ఞానము లేకుండా మీరు 1,000,000 సార్లు ఓం నమ శివాయ అని రోజు అన్నప్పటికీ ప్రయోజనం లేదు. ఎప్పుడు ప్రయోజనం కలుగుతుంది, నేను ఓంకార స్వరూపంగా ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపమే నేను అని నీ యొక్క స్వస్వరూపాన్ని నువ్వేం చేయాలి. ఇప్పుడు ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు, కొంత పెనాల్టీ కడితే నీకు జైలు శిక్ష అవసరం లేదు అన్నారనుకోండి, ఆ వ్యక్తి ఏం చేస్తాడు, తాను ఎంత ఫీజు అయితే చెల్లించాలో ఆ ఫీజు కట్టలేకపోతే జైల్లో ఉండి కష్టపడి సంపాదించుకొని ఆ ఫీజు కట్టేసి జైల్లో నుంచి రిలీజ్ అవుతాడు. మనం కూడా ఏం చేశాము, నవద్వారములు కలిగినటువంటి పంజరము యందు మనం బంధించబడి ఉన్నాం కాబట్టి మనం కూడా ఏం చేయాలి, పెనాల్టీ కట్టాలి. జైల్లో ఉన్నటువంటి వ్యక్తి జైల్లోనే ఉంటాడు, కానీ పని చేసి కష్టపడి సంపాదించుకొని పెనాల్టీ కడతాడు. మనం కూడా ఏం చేస్తాం, మానవ పంజరంలో బంధించబడి ఉన్నాం కాబట్టి ఈ పంజరంలో ఉండి ఈ పంజరానికి సంబంధించినటువంటి రుణానుబంధం తీర్చుకొని దేహానికి సంబంధించిన పోషణ చేసి దీనితో నిరంతరం భగవన్నామ స్మరణ చేసి దీనితో ఇతరులకు ఉపకారాన్ని చేసి మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం పైకాన్ని తయారు చేసుకోవాలి, కొంత పన్నును తయారు చేసుకోవాలి, కొంత డబ్బును కూడబెట్టుకోవాలి. కూడబెట్టుకున్నటువంటి ఎలాంటిది పుణ్యం అనేటటువంటి ఆ ద్రవ్యాన్ని మనం ఏం చేయాలి, భగవంతుడికి సమర్పించినప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఈ నవద్వారాలతో కూడిన పంజరంలో నుంచి రిలీజ్ చేస్తాడు.
ధ్యానంలో నేను ఇక్కడ ధ్యానం గురించి చెప్పారు కదా, మరి మీరెందుకు ఇన్ని విషయాలు చెప్తున్నారంటే, కృష్ణ పరమాత్మ ధ్యానంలో భగవంతుణ్ణి మీరు చేరుకోవాలంటే ఈ శరీరము, మనస్సు, వాక్కు అనేవి భగవంతుడు చెప్పిన విధంగా నడిచినప్పుడు మాత్రమే ధ్యానంలో అంతిమ స్థాయిని చేరుకోగలుగుతారు. నేను ఒక గంట కళ్ళు మూసుకున్నానండి, ప్రశాంతంగా ఉంది అంటే తప్పకుండా ప్రశాంతత వస్తుంది. ఆ ప్రశాంతత సరిపోదు. ఆ ప్రశాంతత ఏమై ఉండాలి? లోపట ఉన్నటువంటి మూలంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి తాకగలిగినంత జాగరూకతతో నువ్వు ధ్యానము చేసినప్పుడు ఆ ధ్యానము నిన్నేం చేస్తుందంటే భగవంతుణ్ణి చేరుకోగలిగినటువంటి స్థితికి చేరుస్తుంది. మనకున్న సమయము చాలా విలువైనదండి. ఎంత విలువైనది జ్ఞానులకు మాత్రమే తెలుస్తుంది. ఈ సమయంలో నేను నిరంతరం భగవంతుణ్ణి స్మరిస్తున్నానా? నశించిపోయే దేహబంధాలలో పడి భగవంతుణ్ణి విస్మరిస్తే నష్టపోయేది ఎవరంటే ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత మన యొక్క గతులు ఎలా ఉంటాయి? నువ్వు చేసిన కర్మలే. భగవంతుని నువ్వు నిరంతరం స్మరణ చేయడంలో భగవంతుణ్ణి తెలుసుకోగలిగిన విధంగానే నువ్వు స్మరణ చెయ్యాలి. స్మరణ చేస్తున్నావంటే నువ్వు సత్యాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. సత్యం ఎలా దొరుకుతుంది? సత్యం అంటే ఆత్మ అండి. ఆత్మ ఎలా దొరుకుతుంది? ఇది అజో నిత్య శాశ్వతోయం పురాణో అంటారు. ఇది నిత్యమైనది, శాశ్వతమైనది, ఉన్నతమైనటువంటిది, పురాతనమైనది, చాలా నిర్మలమైనది. నిర్మలమైనటువంటి వస్తువును పట్టుకోవాలంటే మనకి కూడా అంతటి స్వచ్ఛత ఉండాలి. నాకు ఫలానా వాళ్ళంటే ఇష్టం లేదు, నాకు ఫలానా వాళ్ళంటే ఇష్టము అంటే భగవంతుడు దొరకడు. భగవంతుడు దేనిని ఏం చేస్తాడు? ముట్టుకోడండి. ఆయన అత్యంత నిర్మలుడు, శుద్ధ స్ఫటికం లాంటి ఆయన. మరి శుద్ధ స్ఫటికము లాంటి ఆ భగవంతుడు దొరకాలంటే నీ మనస్సు యందు రాగము, ద్వేషము అనేది ఉండకూడదు. ఒక్క చిన్న వస్తువు మీద కూడా నీకు కోరిక ఉండకూడదు. దేని మీద ప్రేమ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు. ఇష్టము, అయిష్టము అనే రెండు విషయాలు విడిచిపెట్టాలి అంటే అది కొన్ని కోట్ల జన్మ ప్రయత్నం. ఈ జన్మలో సాధ్యమవుతుందా అంటే మనకు ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు చెయ్యాలి. ఈ జన్మలో మనం ఎంతవరకు చేస్తే అది మనం ఏం చేస్తుంది? ఉత్తర లోకాలలో మనం తిరిగి సాధన చేసుకోగలిగినటువంటి అవకాశాలు కూడా ఇస్తానని 6వ అధ్యాయం ఇందులోనే చెప్తారనమాట కృష్ణ పరమాత్మ. అంటే ఇక్కడ ఆయన ఏమంటున్నారు? మీరు దేనియందు ఆశ పెట్టుకోకండి. పూర్వజన్మలలో మీకు ఏ ఏ విషయాలకు సంబంధించినటువంటి రుణానుబంధం ఉందో ఆ రుణానుబంధాన్ని తీర్చుకోవడానికి మీరేం చేస్తారు? యుద్ధంలో సమిధల్లాగా మీరు ఏం చేయాలి? మీ యొక్క పాత్రను మీరు పోషించండి. ఈ శరీరానికి సంబంధించి మీకు ఏ ఏ బాధ్యతలు అప్పచెప్పబడ్డాయో ఆ అప్పచెప్పబడిన బాధ్యతలు చేయడంలో దేని మీద ఇష్టం వద్దు, ఈ దేని మీద ద్వేషం వద్దు. ఎంత చెప్పినా మనం ఈ సంసారం అనేటటువంటి సాగరంలో నుంచి బయటపడాలంటే ఒకే ఒక్క మాట. ఒక పని చేసేటప్పుడు దాని మీద రాగము వద్దు, ద్వేషము వద్దు. ఇది శాస్త్రం అంగీకరించబడినదా కాదా అని మాత్రం చూసుకోండి. శాస్త్రం అంగీకరించడం అంటే ఇతరులకు మేలు జరిగేది కావాలి. మళ్ళీ మేలు జరగడంలో కూడా బంధుప్రీతి పెట్టుకున్నారనుకోండి, ఆ బంధుప్రీతి మిమ్మల్ని ఏం చేస్తుంది? మళ్ళీ వెనక్కి నెడుతుంది. బంధుప్రీతి లేకుండా మీరు ఒక పనిని మొదలు పెట్టినప్పుడు నా వాళ్ళు పరాయి వాళ్ళనే వ్యత్యాసం లేకుండా ఈ సృష్టికి ఆధారమైనటువంటి ఆత్మస్వరూపమే నేనన్నప్పుడు, నాకంటే ఈ లోకంలో ఏది వేరు కాదన్నప్పుడు, నీకు నీ వాళ్ళు పరాయి వాళ్ళనే వ్యత్యాసము లేకుండా పోయినప్పుడు, నా రక్త సంబంధీకులు, లేకపోతే వీళ్ళు పరాయి వాళ్ళు, వీళ్ళు నా ఊరి వాళ్ళు, వీళ్ళు వేరే మతస్థులు అనేటటువంటి వ్యత్యాసాలు వచ్చినప్పుడు ఇక నువ్వు మళ్ళీ బంధనంలో ఉన్నట్టే గుర్తు. బంధనంలో నుంచి బయటపడాలి అంటే అది సాధ్యమవుతుందా అంటే రమణులు, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళకు సాధ్యమైంది. మనకి కూడా సాధ్యం కావాలంటే ప్రయత్నం చేయాలి. ఒక పిల్లవాడు 100కి 99 మార్కులు తెచ్చుకుంటున్నాడు, ఒకడికి 10 మార్కులే వస్తున్నాయి. ఈ 10 మార్కులు వచ్చే పిల్లవాడు 99 మార్కులు తెచ్చుకోగలుగుతాడా అంటే ఏమంటాం మనం? ప్రయత్నం చేస్తే ఎవరికైనా దొరుకుతుంది అని మనం సింపుల్గా అంటాం.
అదే ప్రయత్నం మీరు చేయండి అంటే చాలా కష్టపడవలసి ఉంటుంది అంటాం. రోజుకు 1 గంట చదివే సమయాన్ని 4 గంటలు పెంచినా ఒక్కొక్కసారి సాధ్యం కాకపోవచ్చు. అంటే వాళ్ళ యొక్క పరిశ్రమ అనేది పెరుగుతుంది. మనం కూడా ఏం చేయాలి? రమణులు, రామకృష్ణ పరమహంస స్థాయికి మనం కూడా వెళ్ళాలంటే మనం కూడా ఏం చేయాలి? దేహ సంబంధమైనటువంటి విషయాలలో భగవంతుడు చెప్పిన నియమాలతో కూడి జీవిస్తే చాలు. ఇక్కడ భగవంతుడు మనల్ని సన్యాసం తీసుకొని తపస్సు చేసుకోండి, లేకపోతే నిరంతరం ఎక్కడో అడవుల్లోకి వెళ్ళిపోండి అని చెప్పట్లా. మీ భార్య, మీ పిల్లలు, మీరు ఎక్కడైతే ఏ ఉద్యోగం చేస్తున్నారో అక్కడే జీవిస్తూ మీరేం చేస్తారు? భగవంతుడు చెప్పిన నియతిని గుర్తుపెట్టుకోండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ధనవంతుల ఇంట్లో ఉన్నారా, పేద ఇంట్లో ఉంటున్నారా అని అడగట్లేదండి పరమాత్మ. నువ్వు సత్యం మాట్లాడుతున్నావా? నీ చూపులో కరుణ ఉందా? నీ మనస్సులో వేరొకరి గురించిన ద్వేషం లేదా? ఇవే పోగొట్టుకోమంటున్నారు. మనందరికీ ఏం కనపడుతున్నాయి? వీళ్ళు ధనికులు, వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళు అందంగా ఉన్నారు, వీళ్ళు వికారంగా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, అలా ఉన్నారని మనం కల్పించుకున్నటువంటి విద్వేషాలే తప్ప భగవంతుడు ఏమంటున్నారు? నీ చూపులో కరుణ. ఈ కరుణకు డబ్బు అవసరమా అండి? నీ చూపులో అసూయ లేకుండా ఉండాలి. నీ మనసులో అసూయ లేదు, నీ మాట ఒకరు చెప్పే మాట వినడంలో అసూయ లేదు. వీటిని సంపాదించుకోమంటున్నారు. వీటిని సంపాదించుకోవడానికి ఐశ్వర్యంలో ఏం పొత్తండి? వీటిని సంపాదించుకోమంటున్నారు. అయ్యో నాకు డబ్బు లేదండి, నేను ఈ జన్మకు సాధన చేయలేనంటే అవతలి వారి యొక్క ఎదుగుదలను చూసి ఏడవకురా బాబు అనడంలో ఇక నీకు ఐశ్వర్యం ఎందుకండి? ఇక్కడ భగవంతుడు దానం చేయమంటున్నాడా నిన్ను? నీకు దానం చేయగలిగినటువంటి స్తోమత లేదు, చేయకు. నిన్నెవరు చేయమన్నారు? అవతలివాడు ఎదుగుతుంటే ఆ ఎదుగుదలనికి భగవంతుడా ఇలాంటి ఐశ్వర్యవంతుణ్ణి చల్లగా చూడండి స్వామి అని చెప్పి మీరు ప్రార్థన చేయగలుగుతారా? ఇంత ధనవంతుడని చెప్పేసి వాడు వేసుకున్న వస్త్రాలు, వాడు ధరించినటువంటి ఏదైతే ఉందో దాన్ని చూసి మనం ఏం చేస్తాం? వాళ్ళలో ఉన్నటువంటి లోపాలు మనకు తెలియకపోయినా లోపాలన్నీ ఎత్తి చూపి మనం సంతోషపడతాం. ఇలా సంతోషపడుతున్నంత కాలం నువ్వు శరీరాలు పొందుతూనే ఉంటావు. పూర్వజన్మల్లో ఇదే చేశావు, అందుకే ఇంత దరిద్రంలో ఉన్నావు. ఇప్పటికైనా నీ స్వస్వరూపం నీకు తెలియాలంటే నువ్వేం చేయాలి? ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి భగవతత్వాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నంగా నువ్వేం చేయాలి? కోరికలు లేని జీవితం గడుపు. కోరికలు లేనప్పుడు కోపం వస్తుందా? రాదు. ఇక లోపగుణం, నీకున్న దానిలో ఎంతైతే పంచగలవో. ఐశ్వర్యం లేదు పంచకు, మంచి మాటలు పంచగలవు కదా. నీ చూపు ద్వారా వేరొకరికి శాంతిని ప్రసాదించగలవు కదా. ఒక చెట్టును చూస్తున్నావు, ఒక చూపుకి ఒక చెట్టుని కాల్చగలిగిన ఒక మనిషిని సర్వనాశనం చేయగలిగిన శక్తి ఉందండి. అదేవిధంగా కరుణ రసాన్ని కురిపించి వాళ్లలో ఉన్నటువంటి దుఃఖాన్ని పోగొట్టగలిగిన శక్తి ఉంది. అంటే నీ కంటికి ఏ పవర్ ఉంది? నాశనం చేయగలిగిన శక్తి ఉంది, తర్వాత దాన్ని చిగురింప చేయగలిగిన శక్తి కూడా ఉంది. అందుకే మహర్షులు చూసిన చూపుతో మరి మోడు బారిపోయినటువంటి వృక్షాలు చిగురిస్తాయంటారు. మరి ఒక తమోగుణ స్వరూపమైనటువంటి తర్వాత ప్రేత భూతాలకు సంబంధించినటువంటి ఆ స్మరణ చేస్తున్నటువంటి వాళ్ళకి మరి ఒక మనిషిని సర్వనాశనం చేయగలిగిన శక్తి ఉందంటారు. అంటే ఒకే మనిషిలో ఏమున్నాయి? కరుణ ఉంది, క్రోధము ఉంది. క్రోధాన్ని విడిచిపెట్టు, కరుణను సంపాదించుకో. ఇలా చేసినప్పుడు ఎప్పుడు చేయగలుగుతావంటే అంటే మన ముందు వ్యత్యాసం పోగొట్టుకోగలిగిన ప్రయత్నానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. నేను ఈ శరీరానికి సంబంధించి కొంతమందికి రుణపడి ఉన్నాను. పూర్వజన్మలలో నేను చేసిన కర్మలను బట్టి భగవంతుడు నాకు ఈ శరీరం ఇచ్చారు. ఈ శరీరానికి ఇది లేదు అది లేదు అనడం కంటే ఈ శరీరంతో నేను భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే ఈ శరీరంతో ఎటువంటి సాధన చెయ్యాలి? ఎటువంటి సాధన చెయ్యాలి? భగవంతుడు కొన్ని గుణాలను అలవర్చుకోమంటున్నాడు. ఏమంటున్నాడు? అహింస ప్రథమ పుష్పం అంటున్నారు. హింస లేకుండా చూసుకోండి, మీ మాటలలో, మీ చూపులలో, మీ మనస్సులో. మీ శరీరంతో కానీ మీరు హింస చేయకూడదు.
సర్వభూత దయా పుష్పం అంటారు. సమస్త ప్రాణులయందు కూడా దయ కలిగి ఉండండి. ధనవంతుణ్ణి చూడగానే నీ మనసులోకి అసూయ అనేటటువంటి మంట పుట్టిందనుకోండి, అంటే నువ్వు భగవంతుడు చెప్పిన నియమానికి దూరంగా ఉన్నావు. శాంతి పుష్పం, దయా పుష్పం, ఇంకా ఏమంటున్నారు ఆయన, తపపుష్పము. ఇలాంటి పుష్పాలన్నీ సంపాదించుకోండి మీరు. ఈ పుష్పాలన్నింటి చేత భగవంతుణ్ణి పూజించండి. వీటితో పూజించడానికి ఇక్కడ మనం పెట్టుకున్న అసమానతలన్నీ కూడా నానోపాధి వశాదేవా జాతి వర్ణాశ్రమాదయ. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, రకరకాలైనటువంటి ఉపాధుల యొక్క భేదము చేత వీళ్ళు ఫలానా జాతి ఫలానా వర్ణమము అని చెప్పేసి వేరువేరుగా చూస్తున్నాం. కానీ మరి వీటన్నింటినీ నడిపించేటటువంటి ఆధారమైనటువంటి భగవంతుని యొక్క స్వరూపమే మనది అని తెలిసినప్పుడు ఇవన్నీ కల్పించబడినవే కానీ శాశ్వతం కాదు అని ఎవరైతే విచారణ ద్వారా తెలుసుకుంటారో అప్పుడు వేరొకరి వస్తువు తనకి కావాలని కానీ వేరొక వస్తువు మీద ఆశ కానీ లేకుండా ఉన్నప్పుడు మనం ధ్యానమునందు పరిపూర్ణమైన స్థితిని పొందగలుగుతాము. ఈ లక్షణాలన్నీ సంపాదించుకోకుండానే ధ్యానము యందు కూర్చొని నేను ముక్తిని సాధిస్తాను అంటే అది కోట్ల జన్మల యొక్క ప్రయత్నం. అంటే మన అంతఃకరణ యొక్క శుద్ధత అనేది ఏమవుతుంది అంటే భగవంతుడే అంతటా ఉన్నాడనే సత్యం తెలిసి ధ్యానం చేయడం వలన ఎక్కువ లాభం పొందుతాం. ఇప్పుడు ఒక పని చేస్తున్నాం, దీని వలన నాకేంటి లాభం అని తెలియకుండా పని మొదలు పెట్టామనుకోండి, కాస్త హుషారు శక్తి ఉన్నప్పుడు ప్రారంభించినప్పుడు సంతోషంగా చేస్తాం. మధ్యలోకి వెళ్ళిన తర్వాత నిరాశ ఎదురవుతుంది. ఏంట్రా బాబు నాకు ఈ కర్మ, ఎంతసేపని చెయ్యాలి, దీనివల్ల ఏం వస్తుందో తెలియదు, ఏం రాదో తెలియదు, అసలు నేను ఇక్కడి నుంచి బయట పడతానో తెలియట్లేదని దుఃఖపడతాం. కానీ నేను ఈ పని ఇప్పుడు నేను ఒక బావి తవ్వుదామనుకున్నానండి, ఆ బావిలో నీళ్లు వస్తాయి, పలానా ఇన్ని అడుగులకు నీళ్లు వస్తాయన్నప్పుడు మొదట సంతోషంగానే ప్రారంభిస్తాం, మధ్యలో కాస్త ఇబ్బంది అవుతుంది. అయినా మనం ఎందుకు కష్టపడతాం, ఇంకొక 4 అడుగులు తవ్వితే నీళ్లు వస్తాయట, ఆ నీళ్లతో మనకు ఇంట్లో ఇబ్బందులు లేకుండా పోతాయి అన్నప్పుడు కొద్ది కష్టమైనా చేయగలుగుతామండి. అంటే ఇక్కడ భగవంతుడు కూడా అంతటా ఉన్నాడు. ఆ అంతటా ఉన్న భగవంతుణ్ణి మనం దర్శనం చేసుకోవాలి. నా స్వస్వరూపాన్ని నేను తెలుసుకోవాలి. నేను ఇక మళ్ళీ శరీరాలు తీసుకోను, ఆ శరీరాలకు సంబంధించిన కర్మలు నాకు అవసరం లేదు, నేనేం సాధన చెయ్యాలో చెప్పండి అని సద్గురువుల యొక్క పాదాన్ని పట్టుకొని ఆ వారి యొక్క పాద స్పర్శ చేత వారు బోధించినటువంటి జ్ఞానము చేత మనం ఏం చేయాలి, మనలో ఉన్నటువంటి భగవంతుణ్ణి దర్శనం చేసుకోవడానికి మనం చేసేటటువంటి కర్మ బాహ్యమునందు దేనియందు ఆశ లేకుండా, ఇతరుల వస్తువును పొందాలనే కోరిక లేకుండా, నా వాళ్ళు పరాయి వాళ్ళనే వ్యత్యాసం లేకుండా ఎవరైతే మనస్సును సత్య వస్తువైన ఆత్మ మీద లగ్నం చేస్తారో అప్పుడు మాత్రమే మనం భగవంతుణ్ణి చేరుకుంటాం. అందుకే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఎలాంటి ప్రదేశం కావాలి అంటే శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచితం నాతి నీచం చైలాజిర కుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియ ఉపవిశ్యాసనే యుంజాది యోగమాత్మ విశుద్ధయే అని కృష్ణ పరమాత్మ మనకి ఎలాంటి ప్రదేశం ఉండాలి ధ్యానం చేసుకోవడానికి. అందుకే శౌచం గురించి కృష్ణ పరమాత్మ అనేక చోట్ల చెప్తారనమాట. శుచి అనేది లేకుండా ధ్యానం అనేది మనస్సుకు కదండి, నేను ఎక్కడైనా కూర్చుంటాను ధ్యానం చేస్తానంటే కుదరదు. చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు శుభ్రంగా ఉండాలి. మరి అంటే మనం కూర్చునేటటువంటి ప్రదేశము ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో మనకి మనసుకు కావలసిన స్వాంతన అందుతుంది. కాబట్టి మీరు ధ్యానం ఎక్కడ చేయాలి అంటే శుచిగా ఉన్నటువంటి ప్రదేశంలో కూర్చోవాలని ముందు శుచి గురించి మాట్లాడారు. అందుకే ధ్యానం చేసేటప్పుడు ఏం చెప్తారు, లేవగానే పొద్దున్నే కాలకృత్యాలు తీర్చుకొని స్నానాదులు చేసి శుభ్రంగా మీరున్నటువంటి ప్రదేశాన్ని శుభ్రం చేసుకొని అక్కడ ధూపదీపాలతో మీరు ఎవరినైతే స్మరణ చేస్తున్నారో వారికి సంబంధించినటువంటి ఫోటోను అక్కడ పెట్టేసి ధూపము దీపము చేత ఆ గదిలో ఆహ్లాదాన్ని ఏర్పాటు చేసి మీరు అక్కడ కూర్చోండి. ఆ కూర్చునేటప్పుడు ప్రదేశం ఎలా ఉండాలట, శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః స్థిరమైన ఆసనం ఉండాలి.
మరీ ఎత్తుగా ఉన్నటువంటి ప్రదేశం కాకుండా, పల్లపు ప్రదేశం కాకుండా, మీరు కూర్చుంటే ఎగుడు దిగుడు లేనటువంటి ప్రదేశము ఉండేలాగా చూసుకోండి. ఒక పీట లాంటిది వేసుకొని కూర్చోండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఆసనము సిద్ధాసనమైనా పర్వాలేదు, పద్మాసనమైనా పర్వాలేదు. మీరు కాసేపు కూర్చుంటే మీ శరీరానికి ఇబ్బంది లేనటువంటి ఆసనం ఏదైనా పర్వాలేదు. భగవంతుడు ఈ ఆసనమే వేసుకోవాలి, ఆ ఆసనమే వేసుకోవాలనే నియమం చెప్పలా. మీ శరీరము ఎలా కూర్చుంటే మీకు ఇబ్బంది లేని స్థితి ఉంటుందో ఆ స్థితిలోనే మీరు కూర్చోండి. ఇక పరమాత్మ మనకు ఒక నియమం కూడా చెప్పారనమాట. అందుకే మనం కూర్చున్నటువంటి ప్రదేశంలో ఖచ్చితంగా సాప, దర్భలతో కూడినటువంటి ఒక ఆసనం వేసుకోండి ఫస్ట్. ఎక్కడైతే ఒక పీట లాంటిది ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్నారో మీకు సరిపోయేటటువంటి ఒక పీట లాంటిది సమతలంగా ఉన్నటువంటి ప్రదేశంలో వేసుకొని ఒక ఏం చేయమంటున్నారు, ఒక దర్భల చైలాజిన కుశోత్తరం అని కృష్ణ పరమాత్మ అసలు ఈ విషయం గురించి మాట్లాడతారు, ఈ విషయం గురించి మాట్లాడారని ఏం లేదండి. ప్రతి చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం వరకు చెప్తారు. ఎందుకంటే మనమందరం కూడా భగవంతుడు తయారు చేసినటువంటి మనస్సుతో జీవిస్తున్నాం. మన మనసు ఎలాంటిది అంటే ఒక ప్రశ్నకు సంబంధించి 36,000 విధాల సమాధానాలు కోరుకోగలిగిన కెపాసిటీ ఉంటుంది. కాబట్టి మన మనసుకొచ్చే ప్రతి చిన్న పెద్ద సందేహాన్ని ఎవరు తీర్చాలి? సృష్టికర్త ఎవరైతే వాళ్ళే తీర్చాలి. కాబట్టి ఆయన అంటున్నారు, దర్భలతో కూడినటువంటి చాప, ఆ చాపని వేసుకున్న తర్వాత దాని మీద అంటే ఆనాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతను చెప్పేటటువంటి సమయానికి అందుబాటులో ఉన్న వస్తువు గురించి చెప్పారనమాట. కాబట్టి ఆయన ఏమన్నారు, ఏదైనా ఒక జింక చర్మము లేకపోతే పులి చర్మము లాంటి దానిని ఆ దర్భ పైన వేసి, తర్వాత ఒక పల్చటి ఒక వస్త్రాన్ని వేసి మీరు ఆసనం మీద కూర్చోవలసి ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. అంటే ఎవరికి అందుబాటులో ఎలా ఉంటే అలా మీరేం చేస్తారు, ఆసనాన్ని ఏర్పాటు చేసుకోండి. అంటే మనం ధ్యానానికి కూర్చునేటటువంటి ప్రదేశము శుచిగా ఉండాలన్నారు. తర్వాత జనావాసం లేనటువంటి ప్రదేశంలో ముందే శ్లోకంలో చెప్పారు కదండి ఆయన. అంటే ఒంటరిగా కూర్చునేటటువంటి ప్రదేశము మనకు 13వ అధ్యాయంలో కూడా చెప్తారు, మళ్ళీ 18వ అధ్యాయంలో కూడా చెప్తారనమాట. ఏమంటారు అంటే వివిక్త సేవి, అంటే మీరు ఒంటరిగా కూర్చునేటటువంటి ఏకాంతంగా ఉన్నటువంటి ప్రదేశాన్ని చూసుకోండి అని చెప్పేసి చెప్తాడు. ఇంకా అరతిర్జన సందతి, జన సమూహము లేనటువంటి ప్రదేశము అని కూడా మనకు 13వ అధ్యాయంలో 12వ శ్లోకంలో మాట్లాడతారు కృష్ణ పరమాత్మ. 12 కాదండి, 11వ శ్లోకంలో చెప్తారు. ఏమంటారు, అరతిర్జన సందతి, జన సమూహాలు లేనటువంటి. ఇక్కడ ఈ 6వ అధ్యాయంలో ఒంటరిగా ఏకాకిగా అని చెప్పాడు. మళ్ళీ ఇంకా సందేహం వస్తుందేమో, అంటే ధ్యానానికి ఎంతటి ప్రాధాన్యత కృష్ణ పరమాత్మ ఇచ్చారో అర్థం చేసుకోవాలి. ఆయన ఏమంటున్నారు, ఒంటరిగా జన సమూహాలు జనావాసాలు లేనటువంటి ఆ ప్రదేశంలో మీరు ఒక గదిలో ఏం చేస్తారు, చక్కగా భగవంతుణ్ణి ధ్యానించడానికి కావలసిన ఆనుకూల్యతతో కూడినటువంటి ఒక ప్రదేశము మీకంటూ ఖచ్చితంగా ఉండాలి అని 1కి 4 సార్లు చెప్పారు. కాబట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా తెలియజేస్తున్నారు, నీలో ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపమును నువ్వు దర్శనం చెయ్యాలి అంటే భగవంతుడు మనందరికీ ఏం చెప్తున్నారు, నీవు ఎలాంటి ఆసనం వేసుకోవాలో కూడా చెప్పారు. శుచిగా ఉన్న ప్రదేశము, తర్వాత ఏ ఆసనంలో కూర్చుంటావనేది నీ యొక్క శరీరం యొక్క సమతుల్యతను బట్టి నువ్వు నిర్ణయించుకోవచ్చు అన్నారు. తర్వాత దర్భలతో కూడినటువంటి ఆసనము పైన ఏదైనా ఒక జింక చర్మము లేదా పులి చర్మాన్ని ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించిన దాని మీద ఒక వస్త్రాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన మనకు ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకోమన్నారు, చైలాజిన కుశోత్తరం. అలా చెప్పిన తర్వాత తత్రైకాగ్రం మనకృత్వ, అంటే తత్ర ఏకాగ్రం అంటే చూడండి మళ్ళీ మనసు గురించి చెప్తున్నారు. ఇంతకు ముందు చెప్పబడిన శ్లోకంలో ఏమన్నారు, ఖచ్చితంగా నువ్వు మనస్సును నిగ్రహించాలి అని చెప్పారు. ఇక్కడ ఏమంటున్నారు, అంటే సూర్యుని యొక్క కిరణాలు ఒక భూతద్దం పెట్టేసి కింద పేపర్ పెట్టి సూర్యకిరణాలు మనం మధ్యాహ్నం గనక సూర్యకిరణాల కోసం అని చెప్పేసి ప్రయత్నం చేస్తే
ఆ సూర్యకిరణాలన్నీ కూడా ఆ భూతద్దం మీద పడి కింద పేపర్ కాలుతుంది కదండి. అంటే సూర్యుని యొక్క కిరణాలన్నింటినీ కూడా ఏం చేస్తున్నాం, ఒకే చోట లగ్నం చేసినప్పుడు ఏ విధంగానైతే భగవంతుడి యొక్క స్థితిని మనం తెలుసుకోగలుగుతామో, అంటే భగవంతుడి స్థితి అంటే సూర్యుడి యొక్క శక్తిని మంట రూపంలో చూడగలుగుతామో, అదే విధంగా మన మనస్సు ఏం చేస్తుంది, తన శక్తిని ఎలా ఖర్చు పెడుతుందండి. మన శక్తిని సూర్యుడు సారీ మన మనసు ఎలా ఖర్చు పెడుతుందంటే 5 విషయాల పట్ల ఆకర్షణ పొందుతుందండి. 5 విషయాలేంటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు. అంటే మనకున్నటువంటి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, ఆ జ్ఞానేంద్రియాల పైన మనస్సును లగ్నం చేస్తుంది. మనసు ఏం చేస్తుంది? కన్ను ద్వారా బయటున్న రూపాలు చూస్తుంది. కాసేపటి తర్వాత చెవి ద్వారా ఏవో బయట విషయాలను వింటుంది. తర్వాత నాలుక ద్వారా నాలుకకు సంబంధించినటువంటి రుచులను పొందేటటువంటి ప్రయత్నం. తర్వాత కాసేపు ఏసీ వేసుకొని చల్లగా పడుకుందాం కాసేపు అని చెప్పేసి ఆ చల్లదనం కోసం అని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. అంటే ప్రతి క్షణం ఏం చేస్తుంది మన మనస్సు? నిరంతరము కూడా తన యొక్క శక్తిని 5 ఇంద్రియాల ద్వారా బాహ్యమునందు ఉన్నటువంటి విషయ సుఖాల కోసం అని చెప్పి శక్తిని పంచుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ శక్తిని బాహ్యమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి ఏం చేయాలి? వైరాగ్య భావనను ఇంద్రియాలకు నేర్పించాలి. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకారమేవచ అని 13వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. ఏమంటారంటే, ఇంద్రియములు అనుభవించేటటువంటి విషయ సుఖాల పట్ల విరక్తి కలగాలి. ఇప్పుడు ఎంత అనుభవించినా ఇంకా ఇంకా అనుభవంలో ఇలాంటి అనుభవాలు ఎన్నున్నాయి? మనం భగవంతుడి అంశ అయినటువంటి మనం భగవంతుడి నుంచి విడిపోయిన తర్వాత కొన్ని కోట్ల శరీరాలు, కొన్ని యుగముల యొక్క జీవనం గడిచిపోయిందండి. ఆయా జన్మల నుంచి ఈ 5 ఇంద్రియాలతోనే విషయాలు అనుభవిస్తున్నాం. వింటున్నాం, చూస్తున్నాం, తింటున్నాం, తాగుతున్నాం. ఇవే మనం అనుభవిస్తున్నాం. అనుభవించిన సుఖాలనే మళ్ళీ 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 అనుభవిస్తున్నాం. వీటి మీద మీ అంతట మీరు అబ్బా ఇంక నా వల్ల కాదు అని విడిచిపెడితే తప్ప. ఇప్పుడు తీర్థయాత్రలు చెయ్యాలంటారండి. తీర్థయాత్రలు చేసి చేసి ఇక మనకి ఉన్నదంతా ఒక్కడే భగవంతుడు. ఏ రూపానికి ఎక్కడ చూసినా ఒక్కడే కదా భగవంతుడు అనేటటువంటి జ్ఞానంతో తీర్థయాత్ర చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇక భగవంతుణ్ణి మనకు ఒక చోట కూర్చొని అంతటా ఉన్న భగవంతుణ్ణి దర్శనం చేయగలుగుతాం. అంతటా ఉన్న బ్రహ్మమును ఏకరూపంలో ఉన్నటువంటి బ్రహ్మమును వివిధ రూపాలలో చూసినా నీకు భ్రాంతి ఉండదు. ఉన్న దేవుడే, ఒక్క దేవుడే శివుడిగా ఉన్నాడు, వెంకటేశ్వర స్వామిగా ఉన్నారు, అమ్మవారి రూపంలో ఉన్నారు, సద్గురు రూపంలో ఉన్నారు, సమస్త ప్రాణుల రూపంలో ఉన్నారని ఇక మనకేమవుతుంది? ఒక తీర్థమును దర్శనం చెయ్యాలనేటటువంటి, అంటే ఒక్క చోటనే భగవంతుణ్ణి చూడగలిగిన స్థితిని మనం ఏం చేస్తాం? పోగొట్టుకొని అంతటా ఉన్నటువంటి బ్రహ్మమును దర్శనం చేస్తాం. ఇప్పుడు ఆ జ్ఞానం లేకుండా తిరుపతి వెంకటేశ్వర స్వామి వేరే, శివుడు శ్రీశైలంలో ఉన్న శివుడు వేరే అనుకుని నువ్వు ఎన్ని యాత్రలను చూస్తున్నా, అయ్యో నేను ఇంకా ఇన్ని దేవుళ్ళను చూడలేదే, ఈ శరీరం పడిపోయేలోపు నేను ఇన్ని రూపాలను చూడాలన్నప్పుడు నీ జీవితాంతము ఎన్ని యాత్రలు చేసినా శాంతి ఉండదు. కానీ ఉన్న ఒక్క దేవుడే వివిధ విగ్రహ రూపంలో, సాకార రూపంలో ఉన్నారన్నప్పుడు నీకు కొన్నింటిని చూసినా పూర్ణంగా విశ్వమంతటా వ్యాపించిన భగవంతుణ్ణి చూసిన భావన కలగాలంటే ఆత్మజ్ఞానంతో కూడి నువ్వు తీర్థయాత్ర చేసినప్పుడు ఇక నీకు తిరిగి తిరిగి కొంతకాలానికి శరీరానికి ఏమవుతుంది అంటే స్వస్థత కలుగుతుంది. ఎలాంటి స్వస్థత కలుగుతుంది? నా ఇంట్లోనే కూర్చొని నేను భగవంతుణ్ణి దర్శనం చెయ్యగలనని ఆ స్థితి నీకు కలిగేంత వరకు నువ్వు వెళ్తూనే ఉండాలి. ఇప్పుడు నాకు పల్లీలంటే ఇష్టం అనుకోండి, ఇప్పుడు ఆ పల్లీలు నేను ఇవాళ కొన్ని తిన్నాను, రేపు కొన్ని తిన్నా, ఇలా ఎంతకాలం తిన్నా దీని మీద నాకు ఫుల్ స్టాప్ పెడతానా? ఆ పల్లీలను అందుకే 2 నియమాలు చెప్తారు. ఏమంటారు? వాటిని బాగా తినిపించమంటారండి. ఇప్పుడు పల్లీలు తింటున్నాం అనుకోండి, ఇది ఎంత తినగలుగుతుందో, అంటే వామిటింగ్ చేసుకునేంత వరకు పెట్టారనుకోండి, ఒక 1 నెల రోజులు 2 నెలల పాటు అబ్బో పల్లీలా వద్దు వద్దు అంటారు. ఎందుకన్నారు? ఒక రోజు తిని దాని మీద అసహ్యం పుట్టేంత వరకు.
ఇంకొక నియమం ఉంటుంది. ఇంకో నియమం ఏంటి అంటే, అవి తినడం వల్ల నీకు శరీరానికి అనారోగ్యం వస్తుంది అని చెప్పేసి, మరి దానిలో ఉన్నటువంటి దోషాలను చెప్పి దాన్ని విడిచిపెడతామనమాట. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? దేహ సంబంధమైనటువంటి విషయాల మీద ఆసక్తి తగ్గాలంటే కొన్నింటిని అనుభవించి విడిచిపెట్టాలి. కొన్నింటిని అనుభవించకుండా వాటిని ఏం చేయాలి? వాటి వాటి పట్ల విరక్తి భావన చేత మనం ఏం చేయాలి? విడిచిపెట్టే ప్రయత్నం చేయాలి. అంటే మొత్తం మీద నువ్వేం చేయాలి? ఈ 5 విషయాలతో అనుభవించేటటువంటి విషయ సుఖాల మీదున్న రాగము, ద్వేషము మళ్ళీ మళ్ళీ శరీరాలను పొందడానికి కావలసిన స్థితిని తీసుకొస్తుంది కాబట్టి, ఈ 5 విషయాల వల్ల పొందే అనుభవం కంటే నేను ఆత్మయే అని ఎప్పుడైతే ఆత్మకు సంబంధించిన జ్ఞానంతో కూడి కర్మ చేస్తామో, ఆ కర్మ చేసినప్పుడు కలిగేటటువంటి శాంతి అనుభవంలోకి వచ్చినప్పుడు, అయ్యో ఇన్ని రోజులు నాకు తెలియదు ఈ పదార్థం తింటే సంతోషమని, ఈ ఊరెళ్తే సంతోషమని, ఇది అనుభవిస్తే సంతోషమని నేను జీవించానని మనం ఏం చేస్తాం? నశించిపోయే విషయాల పట్ల ఉన్నటువంటి ఆసక్తిని పోగొట్టుకుంటాం. అంటే మొదట ఏం చేయాలి? నీకు ఆత్మానుభవం రావాలి అంటే ఏం చేయాలి? ఏదో ఒక విషయంలో నువ్వు కఠినమైనటువంటి నియమాలు పాటించాలి. నేను సత్యమే మాట్లాడతాను అని సత్యహరిశ్చంద్రుడు ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో సమస్తము పోగొట్టుకున్నా సత్యం కోసమే పరిగెత్తాడు కాబట్టి శాశ్వతమైనటువంటి బ్రహ్మానందాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నాడు కాబట్టి సత్యహరిశ్చంద్రుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే అక్కడ ఆయన పట్టుకుంది సత్యమేనండి. ఆ సత్యం అనేటటువంటి పదంలోనే లోకాలున్నాయి, తర్వాత రాజ్యము ఉంది, భార్యా పిల్లలున్నారు, చూడండి దేహబంధాలున్నాయి, రాజ్యము ఉంది, సమస్త ధర్మములన్నీ సత్యంలోనే ఇమిడి ఉన్నాయి. అందుకే ఏదో ఒక నియమాన్ని పట్టుకొని ఆ భగవంతుడు చెప్పిన నియమాన్ని పాటించడంలో ఎవరైతే నిగ్రహ శక్తి సంపాదిస్తారో నశించిపోయే విషయాలన్నింటి పట్ల ఆసక్తి విడిచిపెట్టనంత వరకు నీకు సత్య వస్తువు దొరకదు. అంటే మనస్సు ఏం చేయాలి? 5 ఇంద్రియాల మీద లగ్నం చెయ్యబడినటువంటి ఏదైతే తన యొక్క శక్తి ఉందో దానిని ఏం చేయాలి? ఇంద్రియాల నుంచి వెనక్కి లాగాలి. ఇప్పుడు కన్ను చూస్తుందండి. ఇప్పుడు కళ్ళు మూసుకుంటాం ధ్యానంలో కళ్ళు మూసుకుంటాం కాబట్టి ఇప్పుడు కన్ను ద్వారా చూడబడిన విషయాలను మనస్సు ఆలోచన చేస్తుందండి. కన్ను తెరిచుంటేనేమో తెరిచున్న విషయాలు చూస్తుంది, కన్ను మూసుకుంటేనేమో పాత అనుభవాలను చూస్తుంది. ఆ తర్వాత చెవి ద్వారా వినబడేటటువంటి విషయాలలో కూడా ఏం చేస్తుంది? బయట నుంచి శబ్దాలు వినపడుతూ ఉంటాయి. అంటే వాటన్నింటి వలన ప్రయోజనం లేదు అని మన మనస్సు నమ్మినప్పుడు ఏం చేస్తుంది? ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాదులకు సంబంధించినటువంటి ఆ 5 ఇంద్రియాల పట్ల ఏం చేస్తుందంటే కంట్రోలింగ్ పెట్టుకుంటుంది. కంట్రోలింగ్ పెట్టి ఎవరికి శక్తి అందకుండా, ఎవరు మాట్లాడకుండా, ఇంద్రియార్థేషు వైరాగ్యం, ఇంద్రియములు అనుభవించే విషయ సుఖాల పట్ల విరక్తి అనేటటువంటి భావనను పెంపొందించి మనస్సు ఏం చేస్తుందంటే తనకు శక్తి ఎక్కడి నుంచి అందుతుందో ఆ అందేటటువంటి భగవంతుడిని స్మరణ చేయడం ప్రారంభిస్తుంది. ఇంతకు ముందేమో ఇప్పుడు పిల్లవాడు ఏం చేస్తాడంటే తల్లిదండ్రులు డబ్బిస్తుంటే బాగా ఖర్చు పెడుతుంటాడు. ఎప్పుడైతే ఆ తల్లిదండ్రులు పిల్లవాడికి మరి మేము డబ్బులు ఇవ్వడం వల్ల వీడు బాగా సుఖపడుతున్నాడు, వాడెప్పుడు కష్టపడతాడు అనుకున్నప్పుడు వాడికి ఇచ్చే పాకెట్ మనీ ఆపేశారు. ఆపేసి నాయనా నువ్వు సంపాదించుకొని నువ్వు ఖర్చు పెట్టుకో అని చెప్పేసి పిల్లవాడికి ఎప్పుడైతే చెప్పారో, చెప్పినప్పుడు మొదట పిల్లవాడు తల్లిదండ్రుల మీద కోపాన్ని కూడా ప్రదర్శిస్తాడు. వీళ్ళు కానీ నన్ను అలా వదిలేశారు, నాకు కావలసినవన్నీ ఇవ్వట్లేదు, ఉన్నది నాకు ఇవ్వచ్చు కదా, వారసత్వంగా ఇవ్వచ్చు కదా, నేను అవసరమైతే అమ్ముకొని తింటాను అని చెప్పేసి వాళ్ళ మీద ఎదురు తిరిగే ప్రయత్నం కూడా చేస్తాడు. కానీ అలా కాకుండా ఆ పిల్లవాడిని గనక స్వయంగా సంపాదించుకోవడం వల్ల పొందేటటువంటి అనుభవం గురించి గనక వాడికి అనుభవపూర్వకంగా నేర్పించారనుకోండి, ఆ పిల్లవాడు సక్రమమైన దారిలోకి వస్తాడు. ఎలాగంటే ఒక చిన్న ఉపమానం అండి. ఒక వ్యక్తి తాను ఇక చాలా సంపాదించి ఇక మరణించేటటువంటి సమయానికి తనకు అర్థమైపోయింది, నేను ఇంకా వెళ్ళిపోతున్నాను కొద్ది రోజులలో. కానీ కొడుకు చూస్తే తండ్రి సంపాదించిన సంపదతో చాలా సంతోషంగా దుబారా ఖర్చు చేస్తూ జీవిస్తూ ఉంటాడు వ్యసనాలతో.
అలా జీవిస్తున్నప్పుడు తనకు బాధ కలిగింది. అయ్యో! నేను ఇంత కష్టపడి సంపాదించిన సంపదంతా ఇలా వృధా కావడమేనా? ఇది ఏదో ఒక పరిష్కారం అంటే నేను వెళ్ళిపోయేటప్పుడు మనశ్శాంతితో వెళ్ళాలి అని కొడుకుని ఒకరోజు పిలిచి, నాయనా నేను సంపాదించిందంతా నీకివ్వాలి అంటే నువ్వు కూడా కొంత సంపాదించటం చేసినప్పుడు మాత్రమే నేను నీకు నా ఐశ్వర్యం అంతా ఇస్తానంటే, సరే నాన్నగారు నేను సంపాదిస్తానంటాడు. చాలా కష్టపడతాడు. ఇన్ని రోజులు దుబారాగా తిరిగాడు కదండి. డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడతాడు. ఒకరోజు వెళ్ళి సంపాదించి ఒక 200 రూపాయలు తీసుకొచ్చేసి వాళ్ళ నాన్నగారికి ఇస్తారు. ఆ 200 రూపాయలు తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న పెరట్లో ఉన్న బావిలో పడేస్తాడు. చాలా కోపం వచ్చింది. నాన్నగారు అని అందామా, అయ్యో వద్దులే పెద్ద ఆయన బాధపడతాడని సరే అని చెప్పేసి రెండో రోజు కూడా డబ్బు తీసుకొచ్చి ఇచ్చాడు. మళ్ళీ బావిలో పడవేస్తాడు. రెండో రోజు కూడా ఓపిక పడతాడు. మూడో రోజు, నాన్నగారు నేను ఎంత కష్టపడితే వచ్చాయో తెలుసా అండి, మీరు ఈ డబ్బుల్ని నీళ్ళల్లో పడివేయడంలో ధర్మమేనా అండి, ఇంత సంపాదించిన మీకు తెలియదా అంటే, నాయన నేను కూడా ఎంతో తిని తినక ఎన్నో కష్టాలు పడి సంపాదించాను. మరి ఈ సంపాదించినటువంటి ఐశ్వర్యాన్ని నువ్వు నీళ్లలాగా ఖర్చు పెడుతుంటే, అవసరమైన కార్యాలకు ఖర్చు పెట్టకుండా దుబారా చేస్తున్నప్పుడు నా మనసు ఎంత బాధపడుతుందయ్యా. నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నీకు నీ సంపద యొక్క ఏమంటారు, సంపాదించడంలో ఉన్నటువంటి కష్టం తెలిస్తేనే నేనిచ్చే డబ్బును నువ్వు జాగ్రత్తగా ఖర్చు పెడతావనే నేను ఇలా చేశాను అంటే, క్షమించండి నాన్నగారు, సంపాదించడంలో ఎంత కష్టం ఉందో నేను చూశాను అంటారు. అంటే చూడండి ఇక్కడ మనం పిల్లవాడికి మనం ఏం చేసాం, అతనికి అనుభవపూర్వకంగా చెప్పాం. మన ఇంద్రియాల ద్వారా కూడా అనుభవించే సుఖాలలో శాంతి లేదు. శాంతి అనేది ఎక్కడి నుంచి రావాలి అంటే, మన యొక్క మూలం అసలు మనస్సు ఇన్ని పనులు నిర్వహించడానికి కావలసిన శక్తిని ఎవరందిస్తున్నారు అంటే భగవంతుడే ఇస్తున్నారు. కాబట్టి ఆ భగవంతుడి మీద మనస్సును నిలపగలిగినటువంటి విధంగా ఎవరైతే మనస్సును ఏకాగ్రపరుస్తారో, ఏకాగ్రపరచబడినటువంటి మనస్సు చేతనే భగవంతుణ్ణి తెలుసుకోగలిగినటువంటి శక్తి వస్తుంది. ఇంద్రియాలను నిగ్రహించాలి, మనస్సును భగవంతుడి మీద అంటే తనకు శక్తినిచ్చే భగవంతుడి మీద మనస్సును లగ్నం చేసినప్పుడు, అప్పుడు ఆ శక్తి అందినప్పుడు మాత్రమే మనం ఏమవుతాము అంటే ధ్యానమునందు పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందుతామన్నమాట. అంటే ఈ శ్లోకం 2 శ్లోకాలు కలిపి ఉన్నాయండి. రెండో శ్లోకం రేపు వివరణ చేస్తాను. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.